హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం చాన్కి కీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం అయితే మనం ఇప్పుడు గోధుమ పిండి పావు కిలో తీసుకుందాం. దాన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత ఇలా అయితే బాల్స్ చేసుకుందాం. తర్వాత అయితే కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇప్పుడైతే కొంచెం గోధుమ పిండి తీసుకొని చపాతీలాగా బాగా రుద్దుకుందాం. సన్నగా ఉండాలి. ఇలాగైతే చేసుకున్న తర్వాత ఏదైనా ఒక టానిక్ మూత తీసుకొని ఇలా మూన్ చేసుకుందాం. ఇలా మనం టానిక్ మూత తీసుకుంటే బాగా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. చూడండి మూన్ ఎంత బాగా వచ్చాయో. నేను బాగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దబర పెట్టుకొని అందులో గీ వేసుకుందాం. గీ కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, లేకపోతే కాజు మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ బాగుండదు. కాజు ఫ్రై అయిపోయిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ముందుగా కట్ చేసుకొని ఎండబెట్టుకున్న మూన్ అయితే వేసుకుందాం. ఇప్పుడు దంచిన వెలకలను అయితే వేసుకుందాం. చూడండి ఇలాగైతే బాగా ఉడకబెట్టుకోవాలి. అయితే ఉడికిన తర్వాత పావు కిలో షుగర్ వేసుకుందాం. నేనైతే పావు కిలో గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి పావు కిలో షుగర్ తీసుకుంటున్నాను. మీరు ఎంత గోధుమ పిండి తీసుకుంటే అంత షుగర్ తీసుకోండి. చూడండి ఇప్పుడైతే మన చాన్కి కీర్ రెడీ అయిపోయింది. మా తమ్ముడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానన్నాడు. మీరు ట్రై చేసి చూడండి. ఈ రోజుకైతే ఇంత. బాయ్ బాయ్.